ఎవరు మీరు? ఇక్కడెందుకున్నారు? మిమ్మల్ని నీకోసమే వచ్చానే బాలా. నా కోసమా? నా కోసం ఎందుకు? అహంకారంతో విర్రవీగుతున్నావు కదా. నా విగ్రహాలనే బంధించి నాకు జరగాల్సిన పూజను ఆపాలని చూస్తున్నావు కదా. నీ అహంకారం నా ఉగ్రరూపం ముందు ఎంత నిలబడుతుందో చూద్దామని వచ్చాను. ఏంటి? బెదిరిస్తున్నావా? నేనేం భయపడే రకం కాదు, భయపెట్టే రకం. మర్యాదగా ఇక్కడి నుంచి పో, వెళ్ళిపో. అమ్మవారా? లేదు లేదు, ఇదంతా నా భ్రమ. భ్రమ కాదే, భద్రకాళిని. నీ అంత చూడ్డానికి వచ్చాను. ఎందుకమ్మా? నేనేం చేశానని? ఏం చేశావో నీకు తెలీదటే. నా బిడ్డ వేదవతిని విగ్రహాలు ఇవ్వకుండా ఏడిపించి పూజ జరగకుండా ఆపాలని చూస్తున్నావు కదే. మళ్ళీ ఏం చేశానని ఎరగనట్టు అడుగుతున్నావే? అదేం కాదమ్మా. జరగాల్సిన వాళ్ల చేత పూజ జరగాలి, చెయ్యాల్సిన వాళ్లే నా పూజ చెయ్యాలి. ఏదైనా పొరపాటు చేశావా నా ఉగ్ర రూపం చూస్తావు, నా ఆగ్రహానికి గురవుతావు. నీ ఇల్లు, నీ ఆస్తి, నీ అస్తిత్వం అన్నీ కాలి బూడిదవుతాయి. నిన్ను నామరూపాలు లేకుండా నాశనం చేస్తాను. ఈ యాక్టింగ్ ఎరగదీసేస్తుంది. ఈ యాక్టింగ్ చూస్తే ఆస్కర్ అవార్డు కూడా పరిగెత్తుకొని వచ్చేస్తారేమో. అమ్మా, అంత పని చేయొద్దమ్మా. ఈ పాపాత్మురాల్ని క్షమించమ్మా. నువ్వు చెప్పిందే చేస్తాను. విగ్రహాలు వాళ్ళకిచ్చేస్తాను, పూజ జరిగేలా చేస్తాను. విగ్రహాలు ఇవ్వడం కాదు, ఈ ఇంట్లోనే పూజ జరగాలి. నేను కొలువయ్యున్న ఈ చోటనే నా పూజ జరగాలి. అది కూడా వాళ్ల చేతుల మీదుగానే జరగాలి. అలా జరగని పక్షంలో నీ చేతులారా నువ్వే సర్వనాశనాన్ని కోరుకున్నట్టే. నీకు నువ్వే అష్ట కష్టాలను కొని తెచ్చుకున్నట్టే. నన్ను క్షమించమ్మా, నన్ను మన్నించు. నీకు ఆగ్రహం కలిగించే పని నేనేదో చెయ్యను. ఈ ఇంటి మనుషులైనా ఆ వంశం వాళ్ళ చేతనే నువ్వు కొలువై ఉన్న ఈ చోటనే నీకు పూజలు జరిగేలా చేస్తాను.
వైభవంగా వీరభద్రుని పల్లేరు పూజ జరిగేలా నేను చూసుకుంటాను. నీ ఆగ్రజ్వాలలు నాపై కురిపించకమ్మా. శాంతించమ్మా.